అట్లాంటి వాళ్ళని ఆనాడు 14లో తెలుగుదేశం వైపు తీసుకురావడానికి, మొన్న వాస్తవంగా జగన్ మీదకి ఉద్యోగులని పంపకం చేసి ఉద్యోగుల ద్వారానే ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించినోడు అశోక్ బాబు, కీలక పాత్ర పోషించినాడు. కాబట్టి అశోక్ బాబుకి ఆ కష్టం పడ్డందుకు ఇవాళ ఉన్న ఏమో 4, 5 ఒకటి పోను. అంటే ఒకట్లేండి, లోకేష్ గారి కాజ్ ప్రకారం చూసుకుంటే ఒకసారి పదవి అనిపించేసిన వాళ్ళకి సీనియర్లకి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదనే ఆ యాంగిల్ చూసుకుంటే యనమలకి అశోక్ బాబుకి వాళ్ళేమో అనేది ఒకటి. కానీ సాక్రిఫైజ్డ్ చూసుకుంటే దేవినేని ఉమా సాక్రిఫైస్ చేశారు వసంత కృష్ణప్రసాద్ కోసం, ఇక్కడ పిఠాపురంలో వర్మ సాక్రిఫైస్ చేశారు, మోపుదేవి వెంకటరమణ కూడా రాజ్యసభ వదిలేసుకుని ఆయన ఎమ్మెల్సీ ఇస్తారనే ఉద్దేశంతో దాన్ని వదులుకున్నారు. అందుకని ఇప్పుడు బీసీ కోటా నుంచి ఆయనకు కూడా కావాలనేది. మళ్ళీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో నెట్టెవ రఘురాం పేరు కూడా వినిపిస్తుంది అన్నట్టు నుంచి. ఇద్దరు ఈయన ఆయన 2 కమ్మ సామాజిక వర్గం, మళ్ళీ దేవినేని ఈయన కూడా ఆయన పేరు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మంత్రిగా కూడా చేశారు, ఎమ్మెల్యే కూడా చేశారు. కాబట్టి మీరు చెప్పిన లోకేష్ ఫార్ములాలో కుదరదు, అది ఆ కాన్సెప్ట్ లో కుదరదు. కాబట్టి ఇంకెవరన్నా బీసీలకు ఇస్తారా? బీద రవిచంద్ర పేరు వినబడుతుంది కదా, అతనికి అవకాశం లేదు కదా, అట్లాగే ఏమైనా ఇస్తారేమో చూడాలి. బుద్ధా వెంకన్న ఆల్రెడీ అనుభవించాడు కదా, అనిపించారు. అంటే ఇక ఏం లేదు, ఖాళీగా ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పాలి.